ప్రతి హీరోకి ఒక డ్రీమ్ క్యారెక్టర్ ఇది చేయాలి అని మీకేమన్నా? నాకు కర్ణుడు వేయాలని ఉండేదండి, కర్ణుడు రోల్ చేయాలని చాలా ఉండేది. ఆ, కానీ నేను ఒక బ్లాక్ బస్టర్ సినిమా, కల్కి అనే బ్లాక్ బస్టర్ సినిమా చూస్తే థియేటర్లో ఉండగా బ్లాస్ట్ వచ్చిన తర్వాత ఓకేలే నెక్స్ట్ ఏంటి అని జైల్లో చేతులు పెట్టుకుని అటు వెళ్ళిపోయారు అనమాట. సో అది జరిగింది. సార్ రీసెంట్గా ట్రెండ్ నడుస్తుంది రీ రిలీజెస్, మీకు క్షణం కానీ గూఢచారి రీ రిలీజ్ అవకాశం ఉందా? గూఢచారి మేబీ యా. యూనో ఇట్స్ సో స్ట్రేంజ్. మనం ఒక కొత్త ఇరాలో ఉన్నాం. రీ రిలీజ్లే కాకుండా సినిమాల్ని కొత్తగా సడన్గా 10 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత డిస్కవర్ చేస్తారు. నేను ఎవరు అని ఒక సినిమా చేశానండి. ఎవరు అనే సినిమా చేసినప్పుడు సినిమా వచ్చి బాగానే ఆడింది, కానీ ఎలాంటి రెస్పాన్స్ వచ్చాయంటే అంతేం లేదటగా, యాక్షన్ పెద్ద లేదు సినిమాలో, గూఢచారి అంత లేదులే అనిలా మాట్లాడుకున్నారు. గూఢచారికి డబ్బులు బడ్జెట్లో తీశారు, కానీ గూఢచారి అంతే డబ్బులు వచ్చేట, బ్రేక్ ఈవెన్. ఇలా కొన్ని పుకార్లు వచ్చాయి. రిలీజ్ అయిన 1-2 ఇయర్స్ దాకా ఎవరు సినిమా ఎవరు పర్టికులర్గా నాతోటి నేను ఎవరు అనే సినిమా అది హిట్ అయిందండి అంటే కానీ గూఢచారి అండి అని ఇలా దాటేసేవారు. 2 ఇయర్స్ బ్యాక్ ఎక్కడో ఎవరో కుర్రోడు మన అబ్సల్యూట్ సినిమా అని మీమ్ తోటి ఎవరు క్లైమాక్స్ ట్విట్టర్లో పెట్టింది. అది వైరల్ అయింది. సడన్గా డిఫరెంట్ పీపుల్ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ ఎవరు. ఆ దెబ్బకి ఏమైందంటే ఇప్పుడు నేను కలిసిన ప్రతి 5గురిలో 2-3 ఎవరు సినిమా నుంచి మీ సినిమాలు నాకు బాగా ఇష్టం అండి అండం మొదలుపెట్టారు. సో ఐ ఫీల్ రీ రిలీజులు కానీ ఇలా సడన్గా ఒక వైరల్ క్లిప్ ట్రెండ్ అవ్వడం కానీ వీటి వల్ల ఏంటంటే మేము గతంలో చేసిన ప్రయత్నాలు మళ్ళొకసారి బ్యూటిఫుల్గా రీలీవ్ అవ్వగలుగుతున్నాం, నాట్ జస్ట్ ఫర్ ద సాంగ్స్. సో ఐ ఫీల్ గూఢచారి 2కి ముందు గూఢచారి ఒకసారి ఒక థాట్ ఉంది. ఐఎమ్ నాట్ షూర్, అంటే ఒక లిమిటెడ్ ఎడిషన్ 1 వీక్ రన్ లాగా 2 వీక్స్లో 2 రిలీజ్ అనగా 1 వీక్ గూఢచారి 1 రిలీజ్ చేద్దామని చిన్న ప్లాన్. చూద్దాం.